శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మనం ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశిలో సాధారణంగా విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరగడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. ఇక చంద్ర యొక్క ప్రభావం వల్ల మనసులో ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక కుజ యొక్క ప్రభావం వల్ల ధైర్యం, కార్యశక్తి పెరుగుతుంది. తొందరపాటు మాటలు, కోపం తగ్గించుకోవాలి. గురు ప్రభావం వల్ల పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం మరియు ఆధ్యాత్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. మంగళవారం లేదా ఆదివారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా శ్రీ ఆంజనేయ స్వామి ప్రార్థన చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ మనశ్శాంతికి చాలా మంచిదండి. ఇక పేదలకు ఆహారం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన ఆదివారం రోజు విశ్లేషంగా అయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ప్రార్థన ధైర్యం మరియు శక్తి కోసం చాలా మంచిదిగా భావించవచ్చు. ఇక రేపటి రోజు శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం సూర్యోదయం తర్వాత ప్రార్థనకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. సాయంత్రం దీపారాధన చేయడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 9, 18 మరియు 27. ఇక అదృష్ట రంగులు వచ్చేటప్పటికి ఎరుపు, ముదురు ఎరుపు మరియు గోధుమ రంగు. ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే వృశ్చిక రాశి వారికి జీవితంలో సంతోషాలు వచ్చి రావడంతోనే ఆగిపోతుంటాయని చెప్పుకోవాలండి. కానీ ఇకపై అలా జరగదు. మీ జాతకంలో సంపద ద్వారాలైతే తెరుచుకునేటువంటి సమయం అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. ఇక చెప్పాలంటే కొన్ని రహస్యాలు అనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోక తప్పదండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు సైతం మీకు అడ్డంకులు సృష్టించిన వాళ్ళు ఇకపై మీ అయితే కనుమల్లో మెలిగేటువంటి మీ యొక్క అంటే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ జోబు ఎప్పుడూ కూడా నోట్లతో నిండిపోయే విధంగా అయితే ఆ డబ్బును మీరు లెక్క పెట్టలేనంత సంపాదించే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. అసలు ఆ అద్భుతం ఏమిటి, రాబోయే రోజుల్లో జరిగేటువంటి వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మీ జీవితాన్ని కనుక ఒక్కసారి గమనిస్తే మీకు ఏదో ఒక మూలనైతే సంతోషం రాబోతుంది అనేటువంటి ఆశ కలిగే లోపే అది ఆవిరైపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక ధన సమస్య అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉంది. ఒక చేతిలో డబ్బు వస్తుంటే మరో చేతితో ఖర్చులైతే సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ మీ యొక్క విషయంలో మాత్రం ఆ సంతోషం రావడానికి ఎందుకో కానీ చాలా రకాల బ్రేకులు అయితే రాబోతున్నాయనే అనుకోవాలండి. మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం మొదలు పెడదామనుకున్నా లేదా ఒక మంచి పని చేద్దామన్నా అస్సలు ముందుకు సాగదు. ఒకవేళ పని పూర్తవుతుంది అనుకున్న తరుణంలో ఆఖరి నిమిషంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆ వస్తువుని కనుక మీ దగ్గర ఉంచుకుంటే ఇక మీ జీవితం తప్పకుండా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాడు మీ దారిలో అయితే ముళ్ళు చెల్లిన వారు అందరూ కూడా ఇప్పుడు మీ దెబ్బకు భయపడాల్సిందనే చెప్పుకోవాలి. ఇవన్నీ వారు రేపు మీ యొక్క కనుసైగల్లో మెరిగే రోజులుగా వస్తాయి. అయితే ఒక చిన్న వస్తువు అని చెప్పాను, ఆ వస్తువు ఏంటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడూ కూడా డబ్బుతో కలకల్లాడుతూ ఉంటుంది. మీరు ఆ డబ్బుని లెక్క పెట్టలేనంత సంపాదించడం ఖాయమండి. మీ నమ్మకం కలగడం లేదా అయితే ఒకసారి ఈ వీడియోని పూర్తిగా వివరంగా వినండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక వస్తువు మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుందనేది తప్పకుండా తెలుసుకుంటారు. సామాన్యంలో ఉన్న మీరు ఒక రాజులో మారే అవకాశం అయితే భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ దగ్గర డబ్బు అనేది వెల్లువల్లా నీళ్ళలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కూడా నోరెళ్ళబట్టడం అయితే ఖచ్చితంగా ఖాయమండి. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు. మీ యొక్క ప్రతి కళ, ప్రతి కోరిక నెరవేరేటువంటి సమయం అయితే దగ్గర పడిందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో మహా అద్భుతం జరగబోతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు మీరు అనుభవించిన కన్నీళ్ళకి, కష్టాలకి ముగింపు పలకబోతుంది. భగవంతుడైనటువంటి పార్వతీదేవి మరియు చెప్పాలంటే అమ్మవారి అనుగ్రహం అనేది మీపై నిండుగా కనిపిస్తుంది. ఇక మీపై ఏడుసినటువంటి అవసరం లేదు.
కేవలం సంతోషం, పండుగ రోజులైతే దగ్గర పడాయనే చెప్పుకోవాలి. ఇక ఆ వస్తువు మీ దగ్గర ఉంటే మీ యొక్క ధన ప్రాప్తి ఎలా కలుగుతుంది? అలాగే రాబోయే రోజుల్లో అయితే మీ ఇంట్లో జరగబోయేటువంటి కొన్ని వింత సంఘటనలు ఏంటి? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉంది అన్నట్లుగా మీకు రాబోయే రోజుల్లో అయితే చాలా రకాలుగా కొన్ని అవకాశాలు రావచ్చు, ఆనందాలు కావచ్చు, శుభవార్తలు కావచ్చు. ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోయేటువంటి తెలియకుండానే దాన్ని ఒక వస్తువుని అసలు మీరు జోబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుందనేది మీ యొక్క సందేహం కదా. ఇప్పుడు మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. రాబోయే రోజుల్లో మీ ఇంట్లో వింతైనటువంటి అద్భుతమైన సంఘటన జరగబోతుంది. ఇది నేనేదో మాట వరుసకు చెబుతున్నది కాదు, నేనేదో జ్యోతిష్య భవిష్యవాణి గ్రహస్థితులు అనుసరించి చెబుతున్నటువంటి ఖచ్చితమైన నిర్ణయం. మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు కూడా అంటే మీ మనసుకు, మీ జీవితానికి ఏదో ఒక మూలనైతే సెట్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి ప్రతి సమాచారం కూడా గ్రహాల యొక్క కదలిక మరి గోచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక అలాగే ఇప్పుడు చెప్పేటువంటి ఈ విషయాలు కూడా అస్సలు పట్టినట్టుగా వదిలేయకండి. మీ జీవితంలో వచ్చే అతి పెద్ద అవకాశాన్ని విడిచిపెట్టుకున్న వారైతే అవుతారు. అద్భుతమైనటువంటి జ్యోతిష్య విషయాలు పదే పదే మనకు ఎదురవుతాయి. ఎవరైనా ఈ వీడియోని మొదటిసారి చూసిన వారైతే మీరు ఏకాగ్రతతో చూస్తారో నిజంగా వారికి ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. మీ ఇంట్లో జరిగేటువంటి ఒక వింతైన సంఘటన మిమ్మల్ని అయితే ఒక సామాన్యుడి నుండి రాజులా మార్చబోతుంది. ఆ సంఘటన సాక్షాత్తు దైవ స్వరూపమే. ఇక మీ అదృష్ట తలుపు తట్టబోతుంది. మీరు చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాల్సి వస్తుంది. ఆ జాగ్రత్తలు మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అయితే మారబోతుంది. ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందు విఘ్నాలను తొలగించేటువంటి ఆ గణపతిని ఒక్కసారిగా మనం మనసు నిండా అయితే తలుచుకుందామండి. అలాగే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇక అసలు విషయంలోకి వస్తే రాబోయే రోజుల్లో మనకి మీ ఇంట్లో జరగబోయే వింత సంఘటన ఏంటో, మీ ఇంటికి అసలైన ఒక వ్యక్తి అయితే ఒకరు వ్యక్తి రూపంలో అయితే రాబోతున్నారని చెప్పుకోవాలి. అది మీకు ఒక సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అని కూడా చెప్పుకోవాలండి. ఇక మీరు తెలియకుండానే మీ యొక్క భగవంతుడైతే మీ అమాంతంగా మీ జీవితంలోకి రాబోతున్నాడు. మీకు అత్యంత బలంగా అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం మంగళగ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివల్ల మీ యొక్క శత్రువుల బంధం కొంచెం పెరుగుతుంది. అయితే కనుక ఈ నెల శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడుకునేందుకు ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. మీ విజయం ప్రపంచం వైపు మారుమోగబోతుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా మీ యొక్క మనసునైతే రేపటి రోజున మెప్పొందించాలని చూస్తారు. మిమ్మల్ని మీ శత్రువుల నుండి మీ కాళ్ళ దగ్గరికి అయితే వస్తారు. అయితే గుర్తుంచుకోవాల్సిన మీ శత్రువులు సామాన్యులు కారు. వారు నేరుగా యుద్ధానికైతే రారు. మీ యొక్క ఎదుగుదలను చూసి వాళ్ళు ఓరవలేకపోతున్నారు. ఏదైనా పని చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి చేయడం చాలా మంచిదండి. ఇది మీ యొక్క మంచి మార్పుకి మీ చుట్టూ ఉన్న శత్రువులను సైతం గుర్తించడానికి ఎవరూ రారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెబుతాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతున్న ఏదో ఒక మార్పుకైతే ఖచ్చితంగా వ్యతిరేకంగా ఏదో రకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా తుమ్మడం లేదా ఒక్కసారి విపరీతమైనటువంటి చలిగా అనిపించడం. ఏదైనా ఫంక్షన్లో ఉన్న బంధువులు ఉన్న కనీసం పొరుగు వారితో మాట్లాడలేదని మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది ప్రకృతి ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక. మరొక సంకేతం, మీ ఒక చీకటి ప్రదేశాన్ని కనిపిస్తూ ఉండడం. ప్రతిసారి అదే చీకటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ మీరు దేనికి భయపడకండి. అది కేవలం మీ యొక్క దుష్టశక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయనే అనుకోండి. మీరు వెళ్ళే దారికి అడ్డుకొట్ట వేయాలని చూస్తున్నారు. మరొక సంకేతం, మీ యొక్క లేకుండానే ఒక వ్యక్తి లేదా మీ యొక్క మనసులో పదే పదే మొదలవడం. వారితో ఏ గొడవ లేకపోయినా వారిని చూస్తే మీ మనసుకి ఏడో ఒక కీడు జరుగుతుందని మీ యొక్క భ్రమపడడం. మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి విషయాలు, మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీకు ఇటువంటి ప్రయోగాలు చేయించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంకేతాలు కనుక మీకు కనిపిస్తే అక్కడి నుంచి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తుంటారు.
అయితే భయపడాల్సిన అవసరం లేదండి. మీరు ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడుకోండి. మీ మీద దుష్టశక్తులు ఎంతలా కష్టాన్నిస్తున్నాయో తెలుసా? మిమ్మల్ని మీ మాటలతో, చేతులతో దెబ్బతీయలేక బ్లాక్‌మెయిల్ లాంటివి చేస్తూ, మీ యొక్క ప్రయోజనాలు లాంటివి చెప్తూ, ఈ విధంగా అయితే నాశనం చేయాలని చూస్తున్నారు. అయితే రేపటి రోజునైతే మీకు విద్యార్థులకైతే మంచి అవకాశాలు అయితే ఉండే రోజుగా కూడా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున వైద్య రంగాల్లో మరియు వ్యాపార రంగంలో అందరికి కూడా ప్రయోజనం లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక మీకు కొంచెం మానసిక ఒత్తిడి అలాంటిది ఏర్పడే సూచన కూడా కనిపిస్తుంది. కాబట్టి దానివల్ల మీరు బలహీనంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఆరోగ్యపరంగా సంతోషంగా ఉంటారు. కానీ కొంతమంది అకస్మాత్తుగా ఏదో ఒక ప్రమాదం జరిగించడం లాంటివి చేయాలనుకుంటారు. మీరు దాని నుంచి మీ యొక్క కుటుంబం రక్షణ కోసం మీరు కొంచెం వ్యత్యాసం అయితే ఏర్పడాల్సి వస్తుంది. మీరు దేని గురించి కూడా ఆలోచించకుండా మీ యొక్క ప్రతి ఒక్క నిర్ణయానికి పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. ఏదైనా పని చేసే ముందు ఒకటికి 2-3 సార్లు ఆలోచించి మీరు పని చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా అయితే మీరు అందులో ఫలితం సాధించే అవకాశం అయితే ఉంటుంది. మరి చూశారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.